ఏంది మామ యూట్యూబ్ లో బిట్లు పెట్టావంటున్నారు. ఇంకొన్ని రోజుల్లో ల్యాబ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో రికార్డులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడే స్టోర్కి వెళ్ళి రికార్డ్ పేపర్లు కొనుక్కొని వచ్చాను. ఇక ఫాస్ట్గా క్లాస్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడే అన్నం తింటానికి కాలేజ్ బయటకు వచ్చాం. ఇక్కడ ఎన్సీసీ వాళ్ళకి ఏదో ట్రైనింగ్ జరుగుతున్నట్టుంది. వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ వీడియో. ఇప్పుడే మా నిద్రలో వేసాను. నా జుట్టు గురించి ఏం పట్టించుకోము, అక్కడ మధ్యలో పిల్లకోట్లు వేసింది. ఇప్పుడు ఈ మొహంతో ఏం మాట్లాడతాలే కానీ వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత మాట్లాడతా. మావా, మొన్న రీసెంట్గా సూర్యలంక బీచ్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో మీరు ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూశాక మా ఫ్రెండ్స్ అందరూ నేను కనిపించినప్పుడల్లా ఏంది మావా యూట్యూబ్లో బిట్లు పెట్టావంటున్నారు. ఒరే బాబు, ఏముందిరా అందులో? బీచ్కి వెళ్ళినప్పుడు షర్ట్ లేకుండా తిరుగుతారు కానీ బ్లేజర్ ఏమైనా వేసుకొని తిరుగుతారా ఏంది? మనం ఆ మూమెంట్ని అట్లా చిల్ అవ్వాలి అంతే. మావా, మేము ఉండేది డూప్లెక్స్లో. ఈ డూప్లెక్స్ చూడటానికి వినటానికి రిచ్గా బాగానే ఉంటుంది, కానీ ఇందులో ఉన్న ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఎంతో చెప్పనా? ఇప్పుడు స్నానం చేశాక బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు ఉతకడానికి కింద తీసుకొని వెళ్ళాలి. ఉతికి ఆరేసి మడతేసిన తర్వాత మళ్ళీ ఆ బట్టలు మొత్తం పైకి తీసుకొని వచ్చి ఇక్కడ సర్దుకోవాలి. ఒకవేళ స్నానం కనుక పైన చేస్తే మనం వేసుకుందాం అనుకున్న బట్టలు కనుక పైన లేవనుకో మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఒకవేళ స్నానం కింద చేస్తే వేసుకుందాం అన్న బట్టలు కింద లేకపోతే మళ్ళీ పైకి రావాలి. పైకి కిందకి తిరిగి ఒంట్లో ఉన్న రసం అంతా నీరసం అయిపోద్ది. పైన స్నానం చేశాక అర్మార్ ఓపెన్ చేసి చూస్తే యూనిఫామ్ లేదు. ఇప్పుడు కిందకి వెళ్ళి యూనిఫామ్ వేసుకొని మళ్ళీ పైకి రావాలా. అట్లా ఉంటుంది మామ మరి డూప్లెక్స్ తోటి. ఇప్పుడు బ్యాగ్ మొత్తం సర్దుకొని లంచ్ బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. అసలుకే టైం కూడా అవుతుంది. వామ్మో, అసలు టైం కూడా లేదు. వీడియోలు రికార్డ్ చేసుకుంటే ఉన్న టైం అంతా అయిపోయింది. ఈరోజు క్యారెట్ ఫ్రై, టమాటా పచ్చడి. ఇప్పుడు ఈ బాక్స్ మొత్తం మూతలు పెట్టేసి కవర్లో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు టీ స్టాల్కి వెళ్ళి పాలు తాగి మన బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కాలి. మావా, ఈరోజు మన హోటల్కి హాలిడే. ఎందుకంటే మన హోటల్లో వంట మాస్టర్ చక్రి అన్నయ్యకి హెల్త్ బాగాలేదంట. సండే ఫుల్ డే హాలిడేనే. ఇక డైరెక్ట్ మండే హోటల్ ఓపెన్ చేస్తాం. వీడియోలు రికార్డ్ చేసుకుంటూ బాగా లేట్ అయింది. నేను పాలు తాగుతా ఉన్నా, బస్ అయితే వెళ్ళిపోయింది కూడా. ఇంకా నిదానంగా పాలు తాగి ఇక నాన్న మెయిన్ రోడ్డు మీద వదిలిపెట్టమని చెప్పాను. ఏదో ఈవెంట్ ఉందని మా ఫ్రెండ్ ట్రైపాడ్ తెమ్మన్నాడు. నేనేం మర్చిపోయి టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి టీ తాగా. బస్సు కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి వెనక్కి ఇంటికి వచ్చాను. తీసుకొని వెళ్దాం. ఇచ్చిన మాట ప్రకారం తీసుకొని వెళ్తాం, మన సంస్కారం. ఈరోజు మా కాలేజ్లో NBA ఇన్స్పెక్షన్ ఉందంట. సో సండే కాలేజ్ పెట్టారు. మండే కాలేజ్ని హాలిడేగా డిక్లేర్ చేశారు మామ. నేను పొద్దున్నే లేచి స్నానం చేసినా కూడా అసలు నా అవతారం ఎలా ఉందో చూడండి. అసలు స్నానం చేసినట్టే లేదు. ఇప్పుడే బస్ ఎక్కాం మామ. టైం ఏమో 7:15 అయింది. కాలేజ్కి 7:50 కల్లా వెళ్తాం. దాదాపు ఒక 30 మినిట్స్ జర్నీ ఉంటుంది మామ, గుంటూరు నుంచి మా కాలేజ్కి. మా బస్సు మా ఏరియా నుంచి వేరే ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ ఎక్కించుకొని మళ్ళీ యూటర్న్ తిరిగి మెయిన్ రోడ్ మీదకి వచ్చింది. ఒకవేళ నాకు గనక మా ఏరియాలో బస్సు మిస్ అయితే నేను డైరెక్ట్ మెయిన్ రోడ్ మీదకి వెళ్తే బస్సు ఎక్కేయచ్చు. ఒకవేళ అది కూడా కాదు అనుకుంటే 9ంటికి సెకండ్ షిఫ్ట్ బస్సు వచ్చింది, అదైనా ఎక్కొచ్చు. ఇబ్బంది ఏమి లేదు మామ. ఇప్పుడే కాలేజ్కి వచ్చాం మామ. నేనేమో లాస్ట్ సీట్లో కూర్చునేది. అందరు దిగిన తర్వాత నిదానంగా వెళ్తాం కాలేజ్కి. క్లాసెస్ ఏమో 8కి స్టార్ట్ అయింది మామ. కాలేజ్లోకి వచ్చాక ఒక స్పాట్లో ఆగుతాం. ఫ్రెండ్స్ అందరు వచ్చాక ఇక అందరం కలిసి క్లాస్కి వెళ్తాం. ఇప్పుడే కాలేజ్కి వచ్చామా, ఫ్రెండ్ కోసం వెయిటింగ్. ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఇక క్లాస్కి వెళ్ళిపోవాలి. ఇంకొన్ని రోజుల్లో ల్యాబ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో రికార్డులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడే స్టోర్కి వెళ్ళి రికార్డ్ పేపర్లు కొనుక్కొని వచ్చాను. ఇక ఫాస్ట్గా క్లాస్కి వెళ్ళిపోవాలి. ఒక క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది మామ. అందరం బయటకు వచ్చి వాటర్ తాగుతూ ఉన్నాం. అసలు ఎండ తీవ్రత అట్టుంది, మరి ఏం చేస్తాం. ఈరోజు మా కాలేజ్లో ఫౌంటైన్లన్నీ ఆన్ చేశారు. ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ఇట్లా ఆన్ చేస్తూ ఉంటారన్నమాట. మా మార్నింగ్ క్లాసులన్నీ అయిపోయినాయి. ఇక ఇప్పుడే లంచ్ చేయడానికి బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు టైము 11:10 అయింది. అన్నం మండిపోతుంది. ఇప్పుడే అన్నం తినడానికి బయటకు వచ్చాం. ఓరే, ఏం తెగ నవ్వుతున్నావు?
ఇప్పుడే అన్నం తినడానికి కాలేజ్ బయటకు వచ్చాం. ఇదంతా పార్కింగ్. నేను దాదాపు ప్రతిరోజు లంచ్ బాక్స్ తెచ్చుకుంటా మామ. అసలుకే మార్నింగ్ టిఫిన్ చేయను కాబట్టి మధ్యాహ్నానికల్లా ఫుల్ ఆకలిగా ఉంటుంది. ఒకవేళ బాక్స్ కనుక తెచ్చుకోకపోతే క్యాంటీన్లో తింటాను. తెచ్చుకుంటే ఇట్లా బయటకు వచ్చి చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా తింటాను. హాస్టల్ వాళ్ళందరూ హాస్టల్కి వెళ్తున్నారు లంచ్ చేయడానికి. హాస్టల్కి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ కాలేజ్కి వస్తారు. ఇలా చెట్ల కింద కూర్చొని తినే ప్రతిసారి ఏదో పొలంలో కూర్చున్నట్టు అనిపిస్తారు మామ. నేను 1 year బ్యాక్ మా ఊర్లో ఉన్నప్పుడు పొలంలో చేసిన ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి. మన పొలానికి నీళ్లు పెట్టడానికి నాన్నతో కలిసి నేను కూడా వెళ్ళా. అది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి మధ్యలో లంచ్ బ్రేక్ కూడా ఉంటది. లాగిద్దామని లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ బాక్స్ లో మసాలా కర్రీ, దాని కింద వైట్ రైస్, పెరుగన్నం. మధ్యాహ్నం మండు టెండలో మిరప మొక్కల మధ్యలో మసాలా కూర కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటంటే అది దా టేస్ట్ వేరే లెవెల్. కడుగుతూనే ఉండు కడుగు అని చేతులు క్లీన్ గా కడుక్కున్నా. ఆ తర్వాత ఇక లేట్ ఎందుకు లాగిద్దామని బాక్స్ తీసా. ఫస్ట్ బాక్స్ లో ముద్దపప్పు, నెయ్యి, తర్వాత వైట్ రైస్ తో పాటు పచ్చిమిర్చి చట్నీ. మన పొలంలో పండించిన మిర్చితో చేసిన చట్నీ ఇది. వాటర్ ఉంచుకున్నా ఇచ్చి పడేద్దాం స్టార్ట్ చేశా. ఎండ మండింగ్, చెమట పుట్టింగ్, మంట పుట్టింగ్, నేలకం మండింగ్. ట్రైపాడ్ తీసుకొని వెళ్తున్నా మా ఫ్రెండ్కి ఇవ్వడానికి. ఏదో ఈవెంట్ ఉందంట వాళ్ళ డిపార్ట్మెంట్ లో, సో అది క్యాప్చర్ చేయడానికి ట్రైపాడ్ అడిగాడు. ఇప్పుడే అన్నం తిని కాలేజ్ లోపలికి వెళ్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఎండేమో మండిపోతా ఉంటే వీళ్ళేం క్రికెట్ ఆడుతున్నారు. అసలు ఈ ఎండలో ఎట్లా ఆడబుద్ధి అవుతుందో ఏందో మావా. ఈ రోజు NBA వాళ్ళు వస్తున్నారు కదా, అందుకే బ్యానర్ పెట్టారు కాలేజ్ ఎంట్రన్స్ లో. ఇప్పుడు టైం 3 అవుతుంది మావా. క్లాసెస్ అన్ని కంప్లీట్ అయినాయి. వెళ్ళి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ NCC వాళ్ళకి ఏదో ట్రైనింగ్ జరుగుతున్నట్టుంది. ఇప్పుడు టైం 3:45 అవుతుంది మామ. ఇప్పుడే బస్సు దిగి ఇంటికి నడుచుకుంటా వెళ్తున్నాను. ఇప్పుడు టైం 3:40 అయింది. ఇప్పుడే బస్సు దిగి ఇంటికి వెళ్తున్నాను నడుచుకుంటా. వచ్చేసా, నేను మా ఇంటికి వచ్చేసా. నేను ఇంటికి వచ్చాక కింద రూమ్కి వెళ్ళి చూస్తాను ఎవరైనా ఉన్నారా లేదా అని. ఇవాళ హోటల్కి సెలవు కాబట్టి ఇక రూమ్కి అయితే తాళం వేశారు. ఇక అందరు పైనే ఉన్నారు. ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రెష్ అయ్యి బాడీని రిఫ్రెష్ చేయడానికి నిమ్మరసంలో సబ్జా వేసుకొని తాగుతున్నాం మావా. మీరు కూడా తాగండి. ఈ సమ్మర్ లో మీ బాడీని డిహైడ్రేట్ కాకుండా మంచిగా కాపాడుకోండి మావా. జాగ్రత్తగా ఉండండి బిగులు. ఈ రోజు సండే కదా, ఇంట్లో సండే స్పెషల్ చికెన్ అనమాట. డిన్నర్ కి అమ్మని చికెన్ ఫ్రై చేయమంటే అసలు ఈ ఎండకి ఫ్రైలు ఎందుకురా బాబు, పులుసు చేత ప్రశాంతంగా తినంది. సరే ఏదైతే ఏముంది, ముద్దతో పాటు మొక్క దిగితే చాలని చెప్పేసి ఏదో ఒకటి చేయమన్నా. ఫస్ట్ పులిహోర తిన్నా, ఆ తర్వాత వైట్ రైస్తో చికెన్ పులుసు ఫుల్గా లాగిచ్చా మామ. ఇక స్లీప్ అయ్యాలి. ఇది మామ ఈ సండే వ్లాగ్. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో మామ. బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండండి అందరూ. స్టే సేఫ్, స్టే హెల్దీ.